హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ మంత్ 30న మియాపూర్‌లో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని చాలా దారుణంగా చంపడం అయితే జరిగింది. అసలు ఏం జరిగింది? ఆ కేసులో ఎవరు నిందితుడు అనేది ఎవరికీ తెలియలేదు ఆ 3 రోజులు. ఇంతకీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి గెడ లోపల నుంచి లాకేసుంది. లోపలికి ఎవరొచ్చి ఆ అమ్మాయిని చంపారనేది మాత్రం ఇప్పటివరకు సస్పెన్స్. కానీ ఈరోజైతే ఆ కేసు ట్విస్టులు అయితే రివీల్ అయ్యాయి. ఎవరు చంపారనేది తెలిసింది. అసలు ఏంటి ఈ కేసు? అసలు ఏం జరిగింది? నిందితుడిని పోలీసులు ఎలా పట్టుకున్నారనేది ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ముందుగా ఈ అమ్మాయి గురించి అయితే తెలుసుకుందాం. ఈ అమ్మాయి పేరు బండి స్పందన. ఈమె సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ అన్నమాట. ఈమెకి 29 సంవత్సరాలు అయితే ఉన్నాయన్నమాట. రీసెంట్‌గా మ్యారేజ్ అయింది 2022లో. కానీ భర్తతో వచ్చిన విభేదాల కారణంగా ఆమె పుట్టింట్లోనే మియాపూర్‌లోని దివ్యశ్రీ నగర్‌లో ఉంటుందన్నమాట. సో ఇప్పట్లానే తన పుట్టింట్లోనే ఉంటుంది. తనకి 2 పిల్లలు. సో తల్లి ఏమో ఆ పిల్లల్ని చూసుకుంటుంది. మదర్ ఏమో ప్రైవేట్ స్కూల్లో టీచర్ అనమాట. సో ఎప్పట్లానే తను ఉంటుంది. ఈమె తల్లి పేరు వచ్చి నమ్రత. ఈమెకి 2 పిల్లలు. దాంట్లో బండి స్పందన ఒకటి, ఇంకో అమ్మాయి ఉందన్నమాట. సో ఎప్పట్లానే ఇంట్లో ఉంది స్పందన అనే అమ్మాయి. తల్లి ఏమో పిల్లల కోసం స్పందన పుట్టింట్లోనే ఉంటుందన్నమాట. తల్లి ఏమో వాళ్ళ పిల్లల్ని ఆలనా పాలనా చూసుకుంటుంది స్పందన తల్లి. సో అప్పట్లానే స్పందన తన వర్క్ అయితే ఇంట్లో చేసుకుంటుంది. పిల్లల్నేమో స్పందన వాళ్ళ అమ్మ అయితే చూడడానికి స్కూల్కి వెళ్ళింది. కొన్ని గంటల తర్వాత స్పందన సోదరు అయితే వచ్చి డోర్ కొట్టింది. కానీ డోర్ అయితే ఎవరు ఓపెన్ చేయలేదు. సో ఎంత కొట్టినా డోర్ ఓపెన్ చేయలేకపోయేటప్పటికి స్పందన వాళ్ళ సిస్టర్కి కొంచెం భయం వేసింది. వెంటనే కింద ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి డోర్ అయితే ఓపెన్ అవ్వట్లేదు, కొంచెం చూడండి అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సహాయంతో అయితే డోర్ అయితే ఓపెన్ చేశారు. డోర్ ఓపెన్ చేసి బెడ్రూమ్కి వెళ్ళేసరికి అక్కడ రక్తపు మడుగులో స్పందన పడుంది. ముఖం మీద, నెత్తి మీద చాలా దారుణమైన పోట్లు గట్టిగా కొట్టినట్టుగా అయితే కనిపించింది. వెంటనే అయితే పోలీసులకి అయితే ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చి క్లూస్ టీమ్తో ఇట్లా వచ్చి ఏం జరిగిందనేది అంతా ఎంక్వైరీ చేశారు. ఈ రోజైతే ట్విస్టులు అయితే రివీల్ అయ్యాయి. నిందితుడిని అయితే పట్టుకున్నారు. అసలు ఆ స్పందన ఈ కేసు ముందు ఎలా ఉండేది, అసలు తన ఫ్యామిలీ లైఫ్ ఏంటి అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం ఒకసారి. మియాపూర్లోని దివ్యశ్రీ నగర్లో ఉంటున్న నమ్రతకి 2 కుమార్తెలు. దాంట్లో బండి స్పందన వస్తే ఒక అమ్మాయి, ఇంకో అమ్మాయి ఉంది. సో స్పందన అనే అమ్మాయి ఇంటర్లోనే వినయ్ అనే అమ్మాయితో లవ్లో అయితే పడింది. తర్వాత ఇంట్లో ఒప్పించి మొత్తానికైతే వినయ్ని అయితే పెళ్లి చేసుకుంది. 2022 ఆగస్టున వీళ్ళ వివాహం అయితే జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల తర్వాత భర్త వేధింపులు తట్టుకోలేక నేనైతే డివోర్స్కి అయితే అప్లై చేశానని. సో ఇన్సిడెంట్ రాకముందు అసలు ఏమైంది, తన ఫ్యామిలీలో భర్త ఎందుకు లేడు, ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం ఒకసారి. మియాపూర్లోని దివ్యశ్రీ నగర్లో ఉంటుంది స్పందన తల్లి పేరు నమ్రత అన్నమాట. నమ్రతకి 2 పిల్లలు. దాంట్లో బండి స్పందన ఒకడనమాట. నమ్రత ఆవిడ ప్రైవేట్ స్కూల్లో టీచర్ కింద వర్క్ చేస్తుందన్నమాట. స్పందన ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ అయింది. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీకి ముందు చదువుకున్న టైంలో, ఇంటర్మీడియట్ టైంలో వినయ్ అనే అబ్బాయితో ప్రేమలో అయితే పడిందన్నమాట. తర్వాత పెద్దల్ని పిలిపించి మొత్తానికైతే ఆగస్టు 22, 2022న పెళ్ళి అయితే చేసుకుంది. పెళ్ళైన 1 ఇయర్కే డైవర్స్ అనేవి అప్పీల్ చేసిందన్నమాట స్పందన. దానికి కారణం ఏంటంటే భర్త నన్ను చాలా దారుణంగా వేధిస్తున్నాడని కేసు అయితే ఫైల్ చేసి విడాకులు అయితే కోరింది. ప్రస్తుతానికైతే ఆ విడాకులు అనేది కోర్టులో హీరింగ్లో ఉందన్నమాట. కానీ సడన్గా ఈ కేసు అయితే స్పందన అయితే చనిపోయి ఉంది. సో పోలీసులు ఏంటని ముందుగా వైఫ్ చనిపోతే ముందుగా ఎంక్వైరీ చేసేది, అనుమానించేది భర్తనే. అది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో భర్తని వెంటనే విచారణ పిలిస్తే మేమైతే లవ్ మ్యారేజ్ అయితే చేసుకున్నాము, ఇద్దరికైతే మనస్పర్ధలు వచ్చినాయి, సో అందుకని విడిపోతున్నాము, ఆవిడ విడిపోదాం అంది. నేను కాదన్నాను, అయినా ఆవిడ విడిపోతాం అని గట్టిగా పట్టిందని భర్త అయితే చెప్పాడు. ఫస్ట్ నుంచి తల్లికి కూడా తన కూతురిని చంపింది వినయ్ అని చాలా బలంగా మాట్లాడేది. కానీ ట్విస్ట్ రివీల్ చేస్తే మాత్రం అసలు నిందుడు అనేటప్పటికీ షాక్ అయ్యారన్నమాట. ఇంతకీ పోలీసులు ఎవరు ఎలా పట్టుకున్నారనేది ఇప్పుడు చెప్పుకుందాం. ఇంతకీ పోలీసులు నిందితుడిని ఎలా పట్టుకున్నాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. బేసిక్గా ఇన్సిడెంట్ అనేది చాలా పకడ్బందీగా జరిగిందని చెప్పాలి. ఎందుకంటే తెలిసిన వాళ్ళు మాత్రమే ఆ ఇంట్లోకి ప్రవేశించి ఆమెను చంపగలరు. దానికి కారణం ఏంటంటే బయట నుంచి లాక్ వేసుకుని బయట నుంచి ఎవరో చొరబడలేదు అన్నమాట. మెయిన్ డోర్ నుంచి
ఆ లోపలగానే వచ్చారన్నమాట. సో, బాగా తెలిసుండాలి. ఆ ఇల్లు బాగా తెలుసున్న వాళ్ళైతేనే అలా బ్యాక్ నుంచి రాగలరు. తెలియనోళ్ళైతే రాలేరు. కాబట్టి ముందుగా చుట్టుపక్కల స్పందనకి బాగా క్లోజ్‌లో ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. ఆ విధంగానే ఈ నిందితుడిని కూడా ఎంక్వైరీ చేశారు. అంతేకాదు అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఫోన్ సిగ్నల్స్ ఇన్ని అయితే మొత్తానికి అబ్జర్వ్ చేసి నిందితుడిని అయితే పట్టుకున్నారు పోలీసులు. అతను ఎవరో కాదు మనోజ్. ఇంతకీ మనోజ్ ఎవరనుకుంటున్నారు? స్పందన క్లాస్మేట్ ఇంటర్మీడియట్‌లో. బేసిక్‌గా వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ మాట. ఎవరంటే మనోజు, వినయ్, స్పందన ముగ్గురు క్లాస్మేట్స్ ఇంటర్మీడియట్‌లో. కానీ వినయ్ లేదంటే స్పందన ఇద్దరు లవ్ చేసుకున్నారు. మనోజ్ మాత్రం సెపరేట్‌గా ఉండేవాడు మాట. వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు. కానీ అంతర్గతంగా మాత్రం స్పందనని మనోజ్ లవ్ చేస్తూ ఉండేవాడు. సో, కొన్ని కారణాల వల్ల తర్వాత వీళ్ళకి పెళ్ళవ్వడం, తర్వాత విడిపోవడంతో మనోజ్ మళ్ళీ స్పందనకు దగ్గర అవ్వడానికి ట్రై చేశాడు. కానీ స్పందన దానికి నిరాకరించింది. సో, దాంతో మనోజ్ అనే వ్యక్తికి ఇంకా నాకే దక్కలేదు, ఇంకా నేను ఫ్రస్ట్రేషన్ పట్టలేక అనుకుని తనైతే వెళ్ళి ఇంటి బయటని వెనక నుంచి వెళ్ళి ఒక గ్రానైట్ రాయితో నెత్తి మీద బాది తర్వాత స్క్రూ డ్రైవర్తో అయితే పొడిచి చంపేశాడు అనమాట. సో, ఈ విధంగా అయితే ఈ కేసు అనేది ట్విస్ట్ అయితే రివీల్ అయిందన్నమాట. ఇంతకీ అంత క్లోజ్ ఫ్రెండ్, చిన్ననాటి స్నేహితుడు, చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న మనోజే స్పందన అయితే చంపేశాడనమాట. ఇది చాలా బాధాకరం. తన పనేదో భర్తతో విడిపోయింది.